ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనతో దెబ్బతిన్న ఎన్డీఏ ప్రభుత్వం విపక్షాలకు కౌంటర్ ఇచ్చే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను ఇరుకును పెట్టేందుకు అగస్టా హెలికాప్టర్ల కుంభకోణాన్ని తెరపైకి తీసుకుని రావాలని యోచిస్తోంది. ఈ కుంభకోణంపై చర్చకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. యూపీఏ హయాంలో దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి దాన్ని బయటకు తీయాలని అధికార బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఉత్తరాఖండ్ వివాదంతో పార్లమెంట్లో బీజేపీ డిఫెన్స్ లో పడిపోయింది. ప్రతిపక్షాల మూకుమ్మడి దాడితో ఉక్కిరిబిక్కిరవుతోంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం అగస్టా స్కామ్ ను ఆయుధంగా వాడుకోవాలని భావిస్తోంది. ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్లాండ్ తో వీఐపీ హెలికాప్టర్ల కోసం 3600 కోట్లతో ఒప్పందం చేసుకుంది అప్పటి ప్రభుత్వం. ఈ డీల్లో భారీగా ముడుపులు చేతులు మారాయని విమర్శలొచ్చాయి. ఇందులో అవినీతి చోటు చేసుకుందని, అప్పటి వైమానిక దళ చీఫ్ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. 120 కోట్ల మేర లంచాలిచ్చినట్లు తేలింది. ఈ కేసు తీర్పులో సోనియా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ఇటలీ కోర్టు ప్రస్తావించినప్పటికీ వారి గురించి ఎలాంటి ఆధారాలు ఉన్నట్లు చెప్పలేదు. కానీ దాన్నే ఇప్పుడు వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ కుంభకోణంపై లోక్సభ, రాజ్యసభలో చర్చకు డిమాండ్ చేస్తోంది బీజేపీ. చర్చకు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి నోటీస్ కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది. సోనియా పేరును అనవసరంగా వివాదాల్లోకి లాగుతుందని ఆరోపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ 2వ విడత సమావేశాల్లో 2 రోజులు వాయిదాలతోనే ముగిశాయి. మరి ఈ అంశం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.